ఇలా రావాలి చక్కగా పొడి. బయట నుంచి తెచ్చుకుని తినే కంటే ఇలా కొంచెం నిల్వ ఉంచుకుంటే కొన్ని పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా మా ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంచుకునే ఒక 2 రకాల పౌడర్స్ ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఒక చిన్నపాటి డే వ్లాగ్ అనుకోండి, అంతే. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. 2 రెసిపీలు కూడా మీకు హెల్ప్ అయ్యేవే, స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్నే పూజ చేసుకుని ప్రశాంతంగా డేని స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఒక పాజిటివ్ ఇది ఉంటుందండి. సాధ్యమైనంత మట్టుకి మార్నింగ్ పూజ చేసిన తర్వాత వంట చేస్తా. ఒక్కరోజు టైం సరిపోదు అనుకుంటే వంట అంతా అయిపోయినాక అప్పుడు పూజ చేసుకుంటానండి. మొత్తానికి కాస్త టైం స్పెండ్ చేయాలి నాకు అక్కడ, అందుకని చెప్పి నా వీలు ప్రకారం చేసుకుంటాను అనమాట. ఇది ములక్కాయ పాలుపోసిన కూర అండి. యూజువల్గా ఏంటంటే మా ఇంట్లో అంతగా అందరూ ఇష్టంగా తినరు. ఎప్పుడన్నా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడే చేస్తాను. అత్తయ్య నేను ఇద్దరం ఇష్టంగా తింటాం అనమాట. అందుకని చెప్పి ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినప్పుడే చేస్తాను. సో రెసిపీ అయితే షూట్ చేయలేదు, జస్ట్ ఇది కూర వండాను అనమాట ఇవాళ. ముందు పల్లీలు వేయించేసుకుందామండి. కాకపోతే ఇక్కడ ఫ్లేమ్ అయితే మాత్రం మూకుడు వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా మంచిగా దోరగా వేయించుకోవాలి పల్లీలు. మంచిగా వేగిన తర్వాత ఇంకా వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుని సేమ్ బౌల్ తోటి ఇవ్వండి ఎండు కొబ్బరి ముక్కలు. ఇంట్లో అప్పుడప్పుడు కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండి, అవే దేవుడి దగ్గర కొట్టినవి. సో ఈ కొబ్బరి ముక్కలను కూడా కొంచెం జస్ట్ ఏంటంటే ఎండు కొబ్బరే కానీ మనకు కొంచెం నిల్వ ఉండటానికి కనుక ఊరికే జస్ట్ ఆ వేడికి అలా ఒక్కసారి ఇట్లా ఆడిచ్చేస్తే సరిపోద్దండి. ఇది వేసేసుకుంటున్నాను. ఇంకా ఎందులోనూ కూడా ఆయిల్ అనేది అవసరం లేదండి, ఆపలంగా డ్రై రోస్ట్ చేసుకోవటమే. ఇవేమి యాగాలి అట్లేం లేవు. ఎండు కొబ్బరే కనుక జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా, అట్లా మీరు మార్నింగే బయట పెట్టేసుకుని కాస్త ఎండలో పెట్టుకుంటే అవసరం లేదు. జస్ట్ ఏంటంటే కొంచెం అలా ఏగితే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట, అంతే. కొంచెం సేపు అంతే. మీరు ఒక 32 1 నిమిషం పాటు అనుకోండి. దీన్ని కూడా మనం వేరే ప్లేట్లకు తీసేసుకోవాలి. కెమెరా అటు ఇటు సర్దుకునే లోపల ఎక్కువ వేగిపోయింది. నెక్స్ట్ నువ్వు కారానికండి, దానిలో కూడా కొబ్బరి వేస్తాను నేను. సేమ్ బౌల్ తోటి ఒక బౌల్ కొబ్బరి, జస్ట్ కొబ్బరి ఇందాకట్లాగానే కొంచెం పైన వేయించుకోవాలి. ఆ కొబ్బరి ముక్కలు తీసేసి దీనిలోకి నువ్వులండి. ఎండాకాలం కదా, నువ్వులు వేడి అట్లా ఏమనుకోవద్దండి. మనం ఎక్కువ క్వాంటిటీ ఏం తినాం కదా, వాటర్ తాగుతూ ఉంటే సరిపోద్ది. సేమ్ ఎంతైతే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే బౌల్ తోటి నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి. ఇది క్యాస్ట్ ఐరన్ కనుక బాగా వేడి ఉంటుంది. నేను గ్యాస్ ఆఫ్ చేసేసి వేయించుకుంటున్నాను. అంతే, నువ్వులు కూడా వేయించేసి పక్క తీసుకోవాలి. ముందైతే పల్లి కొబ్బరి కారం అండి. కొబ్బరి కారం అనుకోవచ్చు మొత్తానికి, కాకపోతే నేను చేసే పద్ధతి. ఇందులో మనం ఉప్పు మనం ఇంట్లో తినే రుచిని బట్టండి. విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం ప్రతి వాయిలోకి కూడా కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వాయిలో కొంచెం కల్లుప్పు వేసుకుని మళ్ళీ ఇదిగోండి చూసారా, చాలా తక్కువ చిన్న తరక చింతపండు, అలాగే వేయించిన పల్లీలు ఈ వాయిలోకి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తున్నా. జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. మనం పల్లి గ్రైండ్ చేసుకునేటప్పుడు అండి పల్స్ మోడ్ ఆన్ చేసుకోవాలి. అంటే ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి, లేదు అంటే మనకి ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. దీనిలోకి
మనం తినే కారాన్ని బట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఇందులోకి కారం. మీడియం సైజువి ఒక 2 వెల్లుల్లిపాయలు, అలాగే మళ్ళీ ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా ఇందులో ఏంటంటే మళ్ళీ మనకు ముద్ద అయిపోకుండా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కొంచెం వేసుకుందామండి. సో మనకేంటంటే ఒక ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ కూడా మనం పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. చూసారండి, అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, ఇంకా మీరు దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. వేపుడు కూరల్లోకి, వేపుడు కూర, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, వీటిల్లో కూడా అండి కూర అంతా అయిపోయిన తర్వాత అలా పైన కొంచెం జల్లారనుకోండి, అబ్బా ఎంత గుమగుమలాడుతూ ఉంటుందో కూర. ట్రై చేయండి. రెండో పొడి కోసం అండి ఇదైతే ఇదిగోండి, జస్ట్ అదేంటి కొంచెం వేస్తే వర్రగా బాగుంటుందండి. చింతపండు చాలా తక్కువ, ఒక బౌలు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందాకట్లాగానేనండి. ప్రతి వాయిలోనూ ఉప్పు కొంచెం వేసుకుంటే ఏంటంటే మనం మిక్స్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది, బాగుంటుంది అన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు తగిలేటట్టు. ఎందుకండి బౌల్లోకి చక్కగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని తీసేసుకుని ఒక్కొక్కటిగా నువ్వులు, పుట్నాల పప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మనం వేసుకునే పదార్థాలండి దేంతో పాటు ఏది వేస్తే మనకి టెక్స్చర్ అనేది బాగుంటుందని చూసుకుని వేసుకోవాలండి. నువ్వులతో పాటు వెల్లుల్లిపాయలు అట్లా వేసుకోకూడదు అన్నమాట. నువ్వుల్ని జస్ట్ నువ్వుల వరకే గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో మనం జీలకర్ర ఒక టేబుల్ స్పూను వేసేసుకుని, అలాగే నువ్వులకు సరిపడినంత ఉప్పు కొంచెం వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. దీనిలోకి పుట్నాల పప్పు ఒక బౌల్ వేసేసుకుని, అన్నీ ఈక్వల్ క్వాంటిటీనేనండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. వెల్లుల్లిపాయలు, కారం మీ రుచికి తగినంత అండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ కంపల్సరీ పడుతుంది. చెప్పాను కదండి, నేను ఇది మల్టీపర్పస్ అన్నమాట. అన్నంలోకి, కూరల్లోకి అన్నిటికీ పనికొస్తుంది కనుక కొంచెం సరిపడా ఘాటు ఉంటుందన్నమాట. అలాగే దీనికి సరిపడినంత ఉప్పు మొత్తం మీద మనకు ఒక టేబుల్ స్పూనే సరిపోతుందండి, చూసుకుని వేసుకోవాలి. చూసారా, దీనిలో వేయటం మూలంగా వెల్లుల్లిపాయలు అన్నీ కూడా అస్సలు ముద్ద లేకోకుండా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం అంతా ప్రాపర్గా చేతితోటి మిక్స్ చేసేసుకుని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా అండి చక్కగా ఎట్లా వచ్చిందో పొడి. అయితే మనం ఊరికే చేత్తో కలిపితే ఈ కలర్ రాదండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మనం మంచిగా మిక్సీలో ఒకసారి మొత్తం అంతా చేత్తో మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి హాఫ్ 2 పార్ట్లుగా తీసుకుని మనం మంచిగా గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ కలర్, ఈ టెక్స్చర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. 2 నెలల పాటు ఉంచుకున్నా కూడా ఫ్రిడ్జ్లో ఏమవ్వదు అనమాట. మనం అండి ఇదిగోండి ఇట్లా చక్కగా మంచిగా చేతితోటి కలిపేసుకుని ఒక్కసారి మళ్ళీ కొద్దిగా అంటే దీన్ని 2 పార్ట్లుగా చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి. నేను సరిగ్గా చూసుకోలేదు, ఇవి పప్పులు ఎండు కొబ్బరి ఉండిపోయింది అనమాట, పలుకులు నోటికి తగులుతూ బాగానే ఉంటుంది అనుకోండి. చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తుందండి. దీన్ని మళ్ళీ మనం కలుపుకున్నాక 2 భాగాలు చేసుకుని ఒక్కసారి ఆన్ ఆఫ్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడులు ఏవైనా మనం కాస్త ఓపిక్గా వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఓపిక్గా చేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేసి తిప్పేసామనుకోండి ఆ టెక్స్చర్ మిస్ అవుతుంది మనకి. చూసారా ఎట్లా వచ్చిందో, ఇలా రావాలి చక్కగా పొడి. కొంచెం మనకి ఏంటంటే కాస్త కొంచెం ఒక మాదిరిగా నార్మల్ టెంపరేచర్కి మిక్సీ పడతాం కదండి, కొంచెం వేడి తగ్గినాక గాజు సీసాలో పోసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చక్కగా. ఈ ఎండలకి కొంచెం ఆ ఫ్రెష్నెస్ తగ్గుద్ది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక ఇప్పుడు కొట్టినట్టే ఉంటుందండి, ఇప్పుడు నెల రోజుల తర్వాత కూడా. కోర్స్ మా ఇంట్లో అన్ని రోజులు ఉండదు అనుకోండి. మంచిగా అండి అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం కొంచెం అన్నీ ఆరిన తర్వాత గాజు సీసాలోకి పోసుకుంటే చక్కగా 2 నెలలు ఉన్నా కానీ ఫ్రెష్గానే ఉంటుంది. చూసారు కదండి, మనకేంటంటే ఈ పౌడర్స్ కొంచెం నాకు ఇంట్లోకి కొంచెం అత్తయ్యాళ్ళ కోసం చేశాను అనమాట.
ఎప్పుడు కూడా అండి మనకి కొన్ని ఎప్పుడైనా కూర వండకపోయినా మనకు ఒంట్లో బాగోకపోయినా బయట నుంచి తెచ్చుకుని తినే కంటే ఇలా కొంచెం నిల్వ ఉంచుకుంటే కొన్ని కారాలు ఇంక ఇదే కాకుండా ఫ్లేక్ సీడ్స్ తోటి లేదు అంటే మన మంచిగా నల్లకారం ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఎప్పుడన్నా వంట చేయకపోయినా కూడా మంచిగా అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే బయట నుంచి వచ్చే ఫుడ్డు చాలా రేర్ అండి. అసలు కనీసం సంవత్సరంలో 2-3 సార్లు కూడా రాదు. అంటే మేంగా బయటికి వెళ్ళి తినేది కూడా ఒక సంవత్సరం మొత్తం మీద ఒక 3-4 సార్లు తింటామేమో అంతే. చాలా తక్కువ అనమాట. సో అట్లా అందుకని చెప్పి ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ నుంచి అట్లా అలవాటైపోయింది. అమ్మాయిల ఇంట్లో అయినా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా కూడా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ కూడా అన్ని వెరైటీస్ చేసి పెట్టుకునేవారు అనమాట. అట్లా అలవాటైపోయింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేశాను. మరి మీకు ఏమనిపించింది వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా నాకు తెలిసి ఇలాగే ఫాలో అవుతారు అనుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.